అంతా సీతారాముల మీద భారం వేసి నువ్వు అనుకున్నది కోరుకో అమ్మా, తప్పకుండా నెరవేరుతుంది. అమ్మా, మా అన్నయ్య వదినల ప్రేమ గెలిచి వాళ్ళిద్దరూ కలిసిపోయి వాళ్ళ పెళ్లి కూడా నీ సమక్షంలోనే జరిగేలా ఆశీర్వదించమ్మా. మధురా, నీకు ఫోన్ వస్తోందమ్మా. ఎవరమ్మా? నువ్వే చూడవే. వదినా? వసుంధర్ గారు? మధురా, ఎక్కడున్నావు? నేను గుళ్ళోనే ఉన్నాను వసుంధర్ గారు. నేను గుళ్ళోనే ఉన్నాను. నువ్వెక్కడున్నావో చెప్పు. మీరు చెప్పిన చోటే, రావి చెట్టు దగ్గర ఉన్నాను వసుంధర్ గారు. సరే సరే, నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నాను. మధురా, వదిన అంటున్నావు ఎవరే? అమ్మా, నేను గుడికొచ్చింది పూజలు వ్రతాలు చేయడానికి కాదు, వదిన్ని నీకు పరిచయం చేయడానికి. నాకు తెలియకుండా వదిన అంటున్నావు ఎవరే తను? అన్నయ్య ప్రేమించిన మనిషి. అమ్మా, అన్నయ్య చిన్నప్పటి నుంచి నాకు అది కావాలి ఇది కావాలి అని అడిగినట్టు నేనెప్పుడూ చూడలేదు. కానీ అన్నయ్య జీవితంలో మొదటిసారి నాకు వసుంధర కావాలి అని మనసులోనే దాచేసుకున్నాడు. మన కోసం ఇంత కష్టపడుతున్న అన్నయ్య కోసం అన్నయ్య ఇష్టపడ్డ వసుంధర గారిని తనకి దగ్గర చేద్దామని ఈ సీతమ్మ వారి సాక్షిగా ప్రయత్నిస్తున్నాను. ఏంటోనే, ఈ చెల్లెల కోసం అన్నయ్య, ఆ అన్నయ్య కోసం ఈ చెల్లెలు, మీరిద్దరూ నాకేం అర్థం కారు. కాదమ్మా, మాతో పాటు వసుంధర గారు కూడా ఉండాలి. పదమ్మా. అమ్మా, వసుంధర అంటే తనే. అమ్మవారి గుడికొచ్చిన మహాలక్ష్మిలా ఎంత లక్షణంగా ఉందో. నిజంగా తనే నీ వదిన. ఏంటే అటు ఇటు దిక్కులు చూస్తున్నావు? ఎవడు దొరకట్లేదా? మామ్, గుళ్ళో ఏంటా అప్రాచప్ మాటలు? ఇలాంటిది గుళ్ళో అడుగు పెట్టగానే ఈ పవిత్రమైన గుడి కూడా అపవిత్రం అయిపోయింది బేబీ. అయితే ఇది బావని లేవదీసుకుపోవడానికి వచ్చింది మామ్. నక్షత్ర, మాటలు మర్యాదగా రాని. నీకేంటే మర్యాద ఇచ్చేది? నా బావని ఎగరేసుకుపోవడానికి నీ చెల్లెల్ని మా ఆనంద్ బావకి జత చేసి వాళ్ళిద్దరి మధ్య ప్రేమాయాణం నడిపిస్తున్నా. నీకు కావలసిన వాళ్ళని దారిలో తెచ్చుకోవడానికే కదా ఇవన్నీ చేస్తుంది. నక్షత్ర, ఆయన గురించి అలా తప్పుగా మాట్లాడుకో. ఆయన అనగానే నీకు రోషం వచ్చిందంటే నిన్ను ఏమనాలే? నీకు ఆయన మీద మంచి అభిప్రాయమే ఉందనుకోవాలా, లేకపోతే ఇంకేదైనా ఉందనుకోవాలా? ఈ రోజు అందరి ముందు నీ పరువు మర్యాదలు తీసి అందరూ నిన్ను కొట్టుకుంటూ నీ నీడ్చుకెళ్లేలా చేస్తాను. చూడండి, మీకు నచ్చినట్టు మీకు తెలిసినట్టు మీరు ఏమైనా చేసుకోండి, కానీ నేను ఇక్కడికి వచ్చింది మాత్రం నా పని మీద. అది పూర్తవ్వగానే ఎవరొచ్చినా ఎవరు ఆపినా నేను ఇక్కడ ఉండను. వంశీ బావ, చిన్న బావ, అత్తయ్య, మా అమ్మమ్మ ఇక్కడికి రాని. వాళ్ళు వచ్చాక నిన్ను ఎలా హింస పెట్టాలో అలా హింస పెడతాను. పద బేబీ, వెళ్దాం. వసుంధర్ గారు, ఏమైంది? ఏదైనా సమస్య? ఏం కాలేదు మధురా. మరి వాళ్ళేంటి మీతో అంత కోపంగా మాట్లాడుతున్నారు? నాకది మామూలే మధురా.
సరే వాళ్ళ సంగతి వదిలే. వసుంధర గారు, మా అమ్మ. నమస్కారం అండి. మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. నిజంగా నా కొడుకు అదృష్టవంతుడు. అమ్మో, అదే వసుంధర గారు, మా అన్నయ్య మీ దగ్గర డాన్స్ నేర్చుకోమని పంపించాడు కదా, తన అభిరుచి బాగుందని మా అమ్మ ఉద్దేశం. అంతే అంతే. మధుర, నువ్వు నిన్న పర్స్ మా ఇంట్లోనే మర్చిపోయావు. తీసుకో. మీ దగ్గరున్న భద్రంగానే ఉంటుందని వదిలేసి వచ్చేసాను వసుంధర గారు. తీసుకో. చూసుకోవాలి కదండి. సారీ అమ్మా. అయ్యో, పర్స్ కింద పడిపోయింది. వసుంధర గారు, పర్స్ మీ దగ్గరే ఉన్నా ఒక్కసారి కూడా దీన్ని తెరిచి చూడలేదు కదా. అది నీ పర్సనల్ కదా మధుర, నాకు చూడ్డానికి అర్హత, హక్కు లేవు. త్వరలోనే ఆ రెండు నీకు కల్పించి మా ఇంటికి తీసుకెళ్తాను వసం. ఏమైంది మధుర? ఏంటి ఆలోచిస్తున్నావు? అది అమ్మా. అయ్యో మధుర, ఏంటిది? వీలైనంత త్వరగా డాన్స్ నేర్చుకుని మా అన్నయ్యకి చూపించి తనకిచ్చిన మాట నిలబెట్టుకుంటాను వసుంధర గారు. తను కోరుకున్నది నేను బహుమానంగా ఇవ్వాలని నన్ను ఆశీర్వదించండి వసుంధర గారు. మధుర, అన్నీ నువ్వనుకున్నట్టుగానే జరుగుతాయి. నీకిచ్చిన మాట ప్రకారమే నేను ఈరోజు నీకు డాన్స్ నేర్పిస్తాను. వెళ్దాం పద. అన్నయ్య, నేనిలా వదిన పక్కన నడుస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. కానీ తన పక్కన నువ్వెప్పుడు నడుస్తావు? ఇంతకీ ఎక్కడున్నావన్నయ్య? ఈరోజు వాడెవడో తెలుసుకొని ఎలాగైనా పట్టుకోవాలి. ఇక్కడికి వస్తానన్నాడు కదా, ఇంకా రాలేదేంటి? ఫోన్ చేస్తున్నాడు. ఎక్కడున్నావు? హలో మిస్టర్ మురళి, మన మీటింగ్లో చిన్న చేంజా? ఏంటది? మనం కలవాలనుకున్న ప్లేస్ నువ్వొచ్చిన గుడి కాదు, ఇంకో గుడి. అక్కడికి రా, మాట్లాడుకుందాం. ఎర పిచ్చి పిచ్చిగా ఉందా? నాతోని గేమ్స్ ఆడుతున్నావా? ఆవేశపడకు బ్రదర్, నీ రిపోర్ట్ మొత్తం నా దగ్గరే ఉంది. నన్ను కలవాలంటే నేను చెప్పిన ప్లేస్కు రా. ఎక్కడున్నావో చెప్పు, వస్తాను. వస్తున్నా, అక్కడే ఉండు. ఇంకా రాలేదేంటి మామ్? మనమిచ్చిన షాక్కి తేరుకొని రావద్దు. వస్తాడు బేబీ, మనం అనుకున్నట్టే జరుగుతుంది. అందులో ఏ మార్పు లేదు. అలేఖ్య గారు, ఆనంద్ గారు, మా అక్కని తీసుకురావడానికి ఎంత ప్రయత్నించినా తన మాట వినకుండా మధురకి డాన్స్ నేర్పించడానికి వెళ్ళిందండి.
మా అన్నయ్య కూడా ఉన్న పలంగా ఏదో పనుందని చెప్పి వెళ్ళిపోయాడండి. ఇప్పుడు ఏం చేద్దాం ఆనంద్ గారు? వీళ్ళని మనం కలపాలని చూస్తే వీళ్ళని కలపడానికి వచ్చిన మనం పదే పదే కలుస్తున్నాం కానీ అన్నయ్యని వసుంధర గారిని మాత్రం కలపలేకపోతున్నాం. ఆనంద్ గారు, ఈ అమ్మవారి సన్నిధిలోని వాళ్ళిద్దరినీ కలపాలి. నిజమే అలైక్య గారు, వాళ్ళు కలిస్తేనే మన పెళ్ళవుతుంది. కొంచెం తప్పుకో అమ్మా. అంతా సిద్ధమేనా అమ్మా? నువ్వు త్వరగా కానీ. అయ్యా, ముహూర్తానికి టైం అవుతోంది. కాబోయే వధూవరులు జంటగా వచ్చి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టండి. అమ్మా, మీరంతా సిద్ధంగానే ఉన్నారు కదా? సరే, అయితే అలా వెళ్ళి కూర్చోండి అమ్మా. బాబు, మీరు తాంబూలాలు ఒక్కలు తీసుకురండి. అలాగే. పంతులు గారు, జంటగా కలిసి కొబ్బరికాయ కొడితే మేము అనుకున్నది జరుగుతుందా? తప్పకుండా జరుగుతుందమ్మా. వెళ్ళి కొబ్బరికాయ కొట్టి రండి. థ్యాంక్స్ అండి. అలాగే. రండి ఆనంద్ గారు. ఆనంద్ గారు, ఈ కొబ్బరికాయని కలిసి కొడితే మనం అనుకున్నది నెరవేరుతుందంట. మా అక్క వంశీ గారు కలవాలని మనసులో అనుకుని ఇద్దరం కలిసి కొబ్బరికాయ కొడదాం. అలాగే అలైక్య గారు. జాగ్రత్తగా కొట్టండి ఆనంద్ గారు. నేను మిమ్మల్ని వదిలేస్తాను అలైక్య గారు. నన్ను కాదు, కొబ్బరికాయని జార విడచకండి. ఆనంద్ గారు, కొబ్బరికాయ కొట్టేశాం. మనసులో ఉన్నది కోరుకోండి. నా మనసులో ఏముంటుందో మీ మనసులోనూ అదే ఉంటుంది. మీరే కోరుకోండి అలైక్య గారు. మా అక్క వంశీ గారు కలిసిపోయి మా పెళ్లి జరిపించేలా వాళ్ళని ఆశీర్వదించు తల్లి. మోమ్, అక్కడ చిన్న బావ అలేఖ్యతో ఉన్నాడు. ఉంటాడు. ఈ అక్క చెల్లెళ్ళు ఏం మాయ మాటలు చెప్పి రెచ్చగొడుతున్నారో కానీ ఇంట్లో వాళ్ళందరూ వీళ్ళ వెంట కుక్క పిల్లల్లా తిరుగుతున్నారు. ఆనంద్ బా వచ్చాడంటే బావ కూడా వచ్చే ఉంటాడు మామ్. వచ్చే ఉంటాడు, రాకెక్కడికి పోతాడు? ముందు ఈ ఆనంద్ సినిమా అందరి ముందు బయట పెట్టాలి. పద. అలైక్య గారు, మా అత్తయ్య నక్షత్ర వస్తున్నారు. మనల్ని ఇలా చూశారంటే మా నాన్నమ్మతో పొర్లి పొర్లి చెప్తారు. వాళ్ళు నిజంగానే మన వైపే వస్తున్నారు. ఇప్పుడెలా? అలైక్య గారు, ఇది అడ్డు పెట్టుకుని వెళ్దాం. పదండి. ఇంతకీ ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు?
అమ్మా అటు వెళ్తున్నారు. అంటే మనల్ని చూసి దొంగచాటుగా వెళ్ళిపోతున్నారా? వాళ్ళని ఇలా వదిలేకూడదు మామ్. ఈ రోజు వీళ్ళ భాగవతాన్ని అమ్మమ్మ ముందుంచాలి. అయితే పద ఫాలో అవుదాం. అలేకే గారు, మనం అరిటాకు అడ్డు పెట్టుకున్నా వాళ్ళు వచ్చేస్తున్నారండి. ఆనంద్ గారు, మనం కూడా ఆ జంటల్లో కలిసిపోయి పూలు పేరుద్దాం. మనల్ని ఎవరేం గుర్తుపట్టరు. మంచి ఐడియా ఇచ్చారు. పదండి పదండి. మామ్, వాళ్ళు మిస్ అయ్యారు. వాళ్ళెక్కడికి పోతారే? ఆ వసుంధర వచ్చిందిగా, దాని దగ్గరికే వెళ్ళుంటారు. దాని దగ్గరే ఉండని, అందరినీ ఒకేసారి నాశనం చేద్దాం. పద. ఎక్కడున్నాడు వీడు? ఈరోజు ఎలాగైనా వీడిని పట్టుకోవాల్సిందే. వీడు ఫోన్ చేస్తేనే మనం లిఫ్ట్ చేయాలి. మనం ఫోన్ చేస్తే వాడు లిఫ్ట్ చేయడు. ఎవడురా నువ్వు? నా జీవితంలో మొదటిసారిగా నన్ను ఆడిస్తున్న శత్రువు వీడు. ఐరేంద్రి నక్షత్ర వీళ్ళిక్కడికి వచ్చారంటే అంటే వీళ్ళే నాకు రహస్యంగా ఫోన్ చేయించి బెదిరిస్తున్నారా? అలా అనుకోవటానికి ఏం లేదే. ఎందుకంటే వసుంధర నుంచి వంశీని దూరం చేయడానికి ఆరాటపడే వాళ్ళలో మొదటి వాళ్ళు వీళ్ళే ఉంటారు. వీళ్ళని అనుసరిస్తే ఒకవేళ అది వీళ్ళే అని తెలిస్తే సుచిత్రదేవి ఫ్యామిలీ మళ్ళీ గుడికి రాదు. ఎక్కడికి పోయి ఉంటారు వాళ్ళు? హలో, ఏ ఎక్కడున్నావు నువ్వు? ఎవరు నువ్వు అసలు? ఇక్కడికి రమ్మని ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? సునామీలా ఎగిసి ఎగిసి పడకు మురళి. నీ ఒడ్డున నేను లేను. నీ జీవితమే నా గుప్పెట్లో ఉంది. నువ్వు ఎక్కువ ఆవేశపడితే నీ విషయం మీ ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది మురళీకృష్ణ. రేయ్, నా గురించి ఎక్కడో 4 ముక్కలు తెలుసుకుని ఇలా బెదిరిస్తున్నావా? నీకో విషయం తెలుసా మురళి? ఈ గుళ్ళోనే మీ అమ్మగారు లక్ష్మి, నీ చెల్లెలు మధుర, నీ తమ్ముడు కాని తమ్ముడు ఆనంద్, నువ్వు ప్రాణంగా ప్రేమించే వసుంధర ఉన్నారు. నాకు తెలుసు మురళి, వీళ్ళల్లో ఎవ్వరికి ఏమైనా నువ్వు తట్టుకోలేవు. చెప్పు మురళి, వీళ్ళల్లో ఎవరికైనా హాని జరిగితే నువ్వు తట్టుకోగలవా? రే, ఎవ్వరిని ఏం చేయకు. ఎవ్వరికి ఏం కాకూడదు. చెప్పు, నీకేం కావాలో చెప్పు. నేను ఏం చెప్పినా చేస్తావా మురళి? చేస్తాను, చెప్పు. చంపేయ్. చంపే. నువ్వు విన్నది కరెక్టే మురళి.
మురళి చంపేయ్. ఏం మాట్లాడుతున్నావు? చంపేయమనగానే ఎవరిని అని అడుగుతావనుకున్నాను మురళి. కానీ నువ్వు నన్ను అలా అడగలేదు. నువ్వు నన్ను అడగలేదంటే నీకు నా మాట మీద విలువ లేదు కదా. ఇదిగో, చంపటం అంటే ఇంకొక మనిషి ప్రాణాలు తీయటం అది నేను చేయను. నా మనసు ఒప్పుకోదు, నా వల్ల కాదు. ఎవ్వరికీ తెలియకుండా నువ్వు దాచేసిన నిజాన్ని ప్రపంచానికి తెలియకుండా ఉంచటం కూడా నా వల్ల కాదు మురళి.